ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట వందనములు తెలియజేస్తున్నాను. సెయింట్ ఫ్రాన్సిస్ 19వ శతాబ్దంలో అస్సీ నగరంలో ధనవంతుడైన ఒక వ్యాపారవేత్త కుమారునిగా పుట్టినటువంటి వాడు. ఇతడు ఇష్టానుసారంగా జీవించినను దేవుడు ఆయన్ని దర్శించుటను బట్టి ఆయన జీవితము ఆశ్చర్య రీతిగా మార్చబడింది. యవన ప్రాయంలోనే అంతయు విడిచిపెట్టి సాధువుగా మారినటువంటి అతడు అనేక మందిని ప్రేమించి, కుష్ఠరోగులను ప్రేమించి, పేదలను ప్రేమించి వారికి ఎంతో సేవ చేసినటువంటి వాడు. పేదరికమును ధరించి కాళ్లకు చెప్పులు లేకుండానే నడుచుచు ఊరూరికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ఈయన అనేక మందిని శిష్యులుగా చేసుకుని వారికి పరిశుద్ధ భక్తి జీవితమును నేర్పుతున్నటువంటి సందర్భంలో ఒకానొక శిష్యుని జీవితంలో జరిగినటువంటి సంఘటనను మీకు వివరించడం జరుగుతుంది. అతని పేరు రఫీనో. ఆ సహోదరునికి సైతాను సిలువ వేయబడిన యేసు ప్రభు వలె అనేక పర్యాయములు అతన్ని దర్శిస్తూ, నీవు చేయుచున్న మంచి కార్యము ప్రతిదీ నిష్ప్రయోజనమగునని చెబుతుండేవాడు. సైతాను ఆయనను బహుగా శోధించుచు, నీకు రక్షణ లేదు, నీకు రక్షణ లేదు అని మాటిమాటికి చెబుతూ ఉండేవాడు. కానీ రఫీనో దానిని నమ్మక ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒక దినమున సైతాను సిలువ వేయబడిన క్రీస్తు వలె రఫీనోకు కనబడి, రఫీనో, నీవు ఏర్పరచబడిన వారిలో ఒకడవు కావు. ఫ్రాన్సిస్ను వెంబడించు వారికి రక్షణ లేదు. బెర్నార్డు ఒకవేళ నీవు రక్షించబడిన వాడవే అని నీతో చెప్పిన ఎడల నమ్మకము, దేవుని కుమారుడనైన నాకు తప్ప మరెవరికి రక్షించబడిన వారి పేర్లు తెలియవు. నన్ను నమ్ముము, నేను దేవుని కుమారుడును అని పలికెను. రఫీనో ఆ మాటలను నమ్మి అప్పటి నుండి ఫ్రాన్సిస్ను గాని మరే సహోదరుని గాని ప్రేమించలేక నమ్మలేక కష్టపడుతూ ఉండేవాడు. ఫ్రాన్సిస్ను నమ్మలేకపోయినందున ఈ విషయము ఫ్రాన్సిస్తో అతడు చెప్పలేదు. రఫీనో చెప్పకపోయినను పరిశుద్ధాత్మ దేవుడు సమస్తమును ఫ్రాన్సిస్కు తెలియజేస్తాడు కనుక ఫ్రాన్సిస్ మాసియో అనేటటువంటి సహోదరుణ్ణి రఫీనో యొద్దకు పంపించాడు. అప్పుడు రఫీనో మాసియోని చూసి, ఫ్రాన్సిస్తో నాకేమి పని అని ఫ్రాన్సిస్ని ఎదిరించినట్లుగా మాసియా ఎదుట మాట్లాడతాడు. అప్పుడు మాసియో అనేటటువంటి సహోదరుడు అతనితో, నీవు ఎవరిని అమర్యాద చేయుచున్నావో, నిన్ను ప్రభు దగ్గరికి నడిపించిన ఫ్రాన్సిస్ను తృణీకరించుదువా? సాతాను నిన్ను బాగుగా మోసం చేస్తున్నాడు అని గద్దించెను. ఇది వినగానే రఫీనో లేచి ఫ్రాన్సిస్ యొద్దకు వచ్చెను. ఫ్రాన్సిస్ రఫీనోతో, నీవు ఎవరిని నమ్ముచున్నావు? క్రీస్తునా లేక సైతానునా? నీవెందుకు ఈ శోధనను గ్రహించకుండా ఉన్నావు? నిన్ను శోధించినది సైతానే అని అతనితో స్పష్టంగా చెప్పాడు ఫ్రాన్సిస్. మరలా ఫ్రాన్సిస్ ఇలా అన్నాడు, ఈసారి వాడు నిన్ను శోధించిన ఎడల యేసునామమున వానిని గద్దించుము, వెంటనే వాడు పారిపోతాడు. హృదయము మెత్తపరుచున్నది క్రీస్తు, కానీ హృదయాన్ని కఠినపరిచేది సైతాను, అది నువ్వు తెలుసుకో అని అతనికి చక్కగా బోధించి పంపించాడు. అప్పుడు రఫీనో ఏడ్చుచు తన గదిలోనికి వెళ్ళి ప్రార్థించన ఆరంభించగా సైతాను క్రీస్తు రూపమున మరలా వచ్చి, రఫీనో, నీవేళ ఫ్రాన్సిస్ యొక్క మాటలను నమ్ముచున్నావు? నీవెన్ని ప్రార్థనలు చేసినను నీకు రక్షణ లేదు అని చెప్పెను. అందుకు రఫీనో, సాతానా, యేసు నామములో నా యొద్ద నుంచి వెడలిపో అని గద్దించినప్పుడు వాడు అక్కడ నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు రఫీనో తాను మోసపోయినందులకై బహుగా దుఃఖపడుచు
గదిలో తీవ్రముగా ప్రార్థన చేయ మొదలుపెట్టాడు. అప్పుడు క్రీస్తు అతనికి కనబడి, కుమారుడా, నీవు ఫ్రాన్సిస్ యొక్క హెచ్చరికను తీసుకొనినందున సైతానును జయించగలిగితివి. ఇప్పుడు నీతో మాట్లాడుచున్న నేను నీ రక్షకుడనైన క్రీస్తును. నేను క్రీస్తునని ఇదే నీకు గుర్తు. ఈ దినము మొదలుకొని నీ జీవితకాలమంతయు నీకు దుఃఖము కలుగదని చెప్పి అంతర్ధానుడయ్యను. వెంటనే రఫీనో హృదయములో పరమానందము కలిగెను. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నిజమే, అపవాది వెలుగు దూత వేషం వేసుకొని మనల్ని కూడా మోసపుచ్చడానికి అనేక సార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఫ్రాన్సిస్కు బయలుపరిచిన పరిశుద్ధాత్మ దేవుడే మనలోనూ నివాసం ఉంటున్నాడు గనక, ఆయన మనల్ని నడిపించగలరు గనక ఎల్లవేళలా మన ఆత్మీయ గ్రహింపుతో మన ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒడిదుడుకులను ఎదుర్కోవాలి, ఆత్మీయ మెలకువతో మనం ఉండాలి అని ఈ మాటలను బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు. ఆమేన్.